కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కథల లాహిరి ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ యుగధర్మం. రచన సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్. రామాపురంలో రాముడి గుడి అంటేనే అటు 50 గ్రామాలు ఇటు 50 గ్రామాలకు ప్రసిద్ధి. ఆ గుడికి అక్కడి గ్రామ ప్రజలు వాళ్ళ కోరికలను రాముడికి విన్నవించుకుని అవి తీరంగానే అక్కడి రామ లక్ష్మణ సీతాంజనేయులకు తమ వల్లనైన సేవలు చేసుకునేవారు వారి ఆత్మ తృప్తి కోసం. ధనవంతులు దైవానికి బంగారు నగలు, వెండి పూజా పాత్రలు, పూల సేవలు, అలంకారాలకు పువ్వుల సమర్పణ, ఆపై కొందరు నిత్య ప్రసాదం కోసం పప్పు, బియ్యం, చక్కెర, బెల్లం, జీడిపప్పులు ఇలా తమ శక్త్యానుసారం ఇష్టానుసారం ఇచ్చేవారు. అందరూ దైవ కార్యం కనుక భక్తితోనూ శ్రద్ధతోనూ చేసి సంతృప్తి పొందేవారు. ముఖ్యంగా ఈ గుడిని నమ్ముకుని బ్రతుకుతున్న కుటుంబాలలో 3 కుటుంబాలు వంశ పారంపర్యంగా ఆ రామునికి సేవలు చేస్తూ వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది కరుణాకరం వారి వంశం. వారి పెద్దలు గుడి కట్టినప్పటి నుంచి దైవానికి నగలు, పూజ సామాన్లు భక్తితోనూ నిష్ఠతోనూ చేసి ఇచ్చి తరించారు. మరొకటి పూలకొట్టు పుల్లమ్మ వంశం. ఆ ఊరి గుడిలో 6 కాల పూజలకు, ఉత్సవాలకు ఆ వంశం వారే దేవుడి పూల సేవ. ఇక గుడిలో ప్రసాదం, పూజా పునస్కారం, హుండీ కానుకలు నిర్వహణలో ముఖ్య పాత్ర ఆనంద ఆచార్యుల వారి వంశంది. కాలం మారింది, తరాలు మారుతున్నాయి. ఇంగ్లీషు చదువులు, టీవీలు, ఛానళ్ళు, యూట్యూబ్లు, ఫేస్బుక్ల కాలం వచ్చింది. అన్నిట్లోనూ కల్తీలు, ఆస్తిక నాస్తికవాదాలు ప్రబలటం మొదలైనవి. ఇదివరకు ఆ దేవుడి మీద భక్తి కన్నా భయం, ద్వేషం, చులకనతో ఆలయ కార్యాలు జరుగుతున్నాయి. నగల నాణ్యత తగ్గటం, పూలదండలు చిన్నవవటం, పూల పరిమాణం నాణ్యత తగ్గటం, ప్రసాదాల్లో గల్లంతు, ఇవన్నీ కంటికి కొట్టొచ్చినట్టు కనపడుతున్నా ఎవరూ ఏమీ చేయలేక ఊరికే మౌనం వహిస్తూ వారి పనులను చూసుకుంటూ పోతున్నారు. అందరూ బిజీయే. మనకి కాని విషయంలో మనం ఎందుకు జోక్యం చేసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవాలని తమ మంచితనాన్ని చాటటం కోసం తమ చేతకానితనాన్ని ప్రదర్శించుకుంటున్నారు ప్రజలు. ఒకవేళ భక్తులెవరైనా ఆ విషయాలను ప్రస్తావించాలని చూస్తే ఆ రావణుడిని హతమార్చిన రామలక్ష్మణ హనుమంతులే చూసుకుంటారులే అని మెట్ట వేదాంతంతో మనసు సరిపెట్టుకునేవారు. అది నమ్మిన ప్రజలు కూడా ఆ 3 కుటుంబాలకు పడబోయే శిక్షలకై ఆ దైవం పైన ఆధారపడి మౌనంగా ఎదురు చూస్తున్నారు. కంసాలి కరుణాకరం కూతురు కమలమ్మకు ప్రసవం పండంటి బిడ్డను కనింది. పిల్లవాడి బరువు చాలా తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు. తరతరాలుగా బంగారు బరువు తగ్గించి మోసం చేసినందుకు జీవితాంతం బాధపడేలా చేశాడు దేవుడు. పూలకొట్టు పుల్లమ్మ కూతురికి ఓ ఆడపిల్ల పుట్టింది, మరుగుజ్జు ఆకారంలో. అది దేవుడి శిక్ష అని కొందరు, కాదు ఆమె తన మేనమామ కొడుకుని చేసుకున్నందువల్ల అలా జరిగిందని కొందరు మాట్లాడుకున్నారు. ఇక ప్రసాదాన్ని గల్లంతు చేసిన పూజారికి కడుపులో శూల, ఏదీ తినలేడు, తిన్నా అరిగించుకోలేడు, విపరీతమైన కడుపు నొప్పి. అందరూ మనసు మారి తమ తప్పులు తెలుసుకుని దేవుణ్ణి క్షమాపణ కోరారు. కానీ ఇదేం తెలుగు సినిమా పౌరాణిక చిత్రం కాదు. దేవుడు వీరిని క్షమాపణ అడగంగానే కనికరించి వరాలివ్వటానికి. ప్రతిదానికి నిర్దిష్టమైన కాలం అనేది ఒకటి ఉంటుంది. అది దాని పని అది చేసుకుపోతూ ఉంటుంది. ఆ కాల ప్రవాహంలో మంచి చెడు, ఐశ్వర్యం దారిద్ర్యం, భక్తి భయం, ఆస్తిక నాస్తిక వాదం,
అన్నీ కొట్టుకుపోతాయి. కాలగర్భంలో మునుగుతాయి, తేలుతాయి. అంతే, అదే కలియుగ ధర్మం. మోసం చేసి సుఖాన్ని అనుభవించిన కుటుంబాలు కష్టాన్ని కూడా అనుభవించాల్సిందే. అదే యుగధర్మం. నేటి కథ యుగధర్మం. రచన సమర్పణ చిర్రావూరి మదన్ మోహన్.